హాయ్ అండి. ఈరోజు మనం గోధుమ రవ్వ ఉప్మాతో చేద్దాం. దానికి కావాల్సింది కరివేపాకు, పప్పులు, గ్రౌండ్ నట్స్, ఆవాలు, టమాటా. అంటే ఒక గ్లాసు గోధుమ రవ్వ. ఒక గ్లాస్కి మనం 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. 1.5 గ్లాసులు వాటర్ తీసుకొని దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ చేసిన తర్వాత పక్కన ఉన్న కళాయిలో ఆయిల్ పోసుకొని పప్పులన్నీ వేసుకొని గ్రౌండ్ నట్స్, పప్పులు, ఆవాలు, టమాటా, కరివేపాకు, సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి తిప్పేసిన తర్వాత మనం ఏదైతే రవ్వ ఉందో అది వేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై కొద్దిసేపు అయిన తర్వాత వేడి నీళ్ళలో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని మనం ఈ ఉప్మాలో వేసుకోవాలన్నమాట. హాట్ వాటర్ వేసుకుంటేనే తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. సో అందుకని హాట్ వాటర్ ప్రిఫర్ చేయండి అందరూ. హాట్ వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు 10 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే బాగా కలుస్తుంది, అంటే తొందరగా అయిపోతుంది అనమాట. అది వేడయ్యేలోపు మనం కొద్దిసేపు మూత పెట్టుకొని చూద్దాం. తర్వాత ఇది అయిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు అయినప్పటికీ మనకి ఇది ఉడికిపోతుంది. తర్వాత మనం సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అందులో. ఇలా ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోతుంది, వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా రెడీ అవుతుంది అన్నమాట. ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.